పెన్షన్ వెంటనే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 4000 రూపాయల పెన్షన్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మా పార్టీని గెలిపించినట్లయితే, కాంగ్రెస్ పార్టీని గెలిపించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే బీడీ కార్మికులకు అందరికీ కటాఫ్ డేటును తొలగించి 4000 రూపాయల పెన్షన్ ఇస్తానని, అదేవిధంగా 2016 రూపాయలు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా 4000 రూపాయలు పెంచి ఇస్తానని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మోసం చేసింది. ఇస్తానని కార్మికులకు అందరికీ ఆశ పెట్టి అడియాశలు చేసింది. అందుకే కార్మికులందరూ ఈ పార్టీ మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మి అందరూ కలిసి ఈ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు గెలిచి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కనీసం ఈ పెన్షన్ల గురించి ఊసు లేదు, మాట్లాడతలేడు. నిన్న మొన్న చెప్పినటువంటి మాట ఏంటంటే, అందరికీ కొత్త పెన్షన్లు వస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తారీఖు నాడు కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి 2 రోజుల వరకు రోజు వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేసిరు. కానీ నిన్నగాక మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఊసే లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ల గురించి మాట కూడా లేదు. కనీసం వేరే విషయాలు, అందరికీ ఇండ్లు కట్టియేందుకు 2.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పని అంటున్నాడు. లేకపోతే కాలేజ్ పిల్లలు, జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పని అంటున్నాడు. అల్పాహారం పెడతామని అంటున్నారు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు మాట లేదు. అందుకే మా బీడీ కార్మికులందరూ అయోమయానికి గురవుతున్నారు, ఆందోళన ఎందుతున్నారు. అయ్యా, ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన మాట తప్పినట్లయితే, మాట తప్పినటువంటి ఆ రోజు కేసీఆర్కు ఏ గతి పట్టిందో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితమైందో, అట్లనే మీ పార్టీకి కూడా, రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పినట్లే అందరూ కూడా ఐడెంటిటీ కార్డు, బీడీ కంపెనీ నమస్కారం. నేను సూర్యప్రకాష్ బోధన్, ఉషోదయ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ. మేము 1998లో ఉషోదయ జూనియర్ కాలేజీని స్థాపించి 2010 వరకు ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యను అందిస్తూ తీర్చిదిద్దాము. 2011లో ఆడపిల్లలకు సపరేట్గా ఒక కాలేజీ ఉండాలనే సంకల్పంతో ఉషోదయ మహిళా జూనియర్ కాలేజీని హాస్టల్ మరియు అన్ని వసతులతో ఏర్పాటు చేసి అప్పటి నుంచి 2 విద్యా సంస్థలను ఇంటర్మీడియట్ విద్య కొరకు ఉపయోగిస్తూ మేము ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాము. మాకు ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, మన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఈవెన్ హైదరాబాద్ సిటీ నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు హాస్టల్కి వచ్చి హాస్టల్లో ఉండి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇవాళ ఎంతోమంది విద్యార్థులు ఇతర దేశాల్లో కూడా స్థిరపడి వాళ్ళ జీవితాన్ని మంచిగా జీవిస్తున్నారు. ఇదే కాన్సెప్ట్తో మరలా మేము ఈ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు హైదరాబాద్ లేదా ఇతర దూర ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడొద్దనే సంకల్పంతో మేమే ఇక్కడే ఎంపీసీ పిల్లలకి ఎంసెట్ మరియు జేఈ, బైపీసీ పిల్లలకి నీట్ మరియు ఎంసెట్ అటువంటి కోచింగ్ కూడా ఏర్పాటు చేసి జాతీయ స్థాయి అధ్యాపకులను తీసుకుని వారికి ఎంతో మంచి జీతాలు ఇస్తూ ఇవాళ ఎంసెట్, జేఈ, నీట్ కోచింగ్లు ఇస్తున్నాము 2018-19 నుంచి. గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంకింగ్స్ సాధించి విద్యార్థులు ఐఐటీలో సీట్లు పొందుతున్నారు, మరియు మెడికల్ కాలేజీలో సీట్లు పొందుతున్నారు, ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందుతున్నారు. మరి ఇంకా మంచిగా చేయాలనే సంకల్పంతో ఈ సంవత్సరము ఇంకా మంచి స్టాఫ్ని తీసుకుని ఇవాళ ఏర్పాటు చేసుకున్నాము. మరి నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో మా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. వాటిలో 3578, 4175, 9990, 12740, 14949, 15191, 17116, 17996,
18,271, 18,353, 18,523 ఈ విధంగా 20,000 చాలా మంది విద్యార్థులు సాధించి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు పొందడానికి అర్హత సాధించారు. అలా ఏప్రిల్ నెలలో మన ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో మన ఉషోదయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ముఖ్యంగా సెకండరీ ఎంపీసీలు నా 1000 మార్కులకు గాను 993 మార్కులు, 991 మార్కులు, 990 మార్కులు, 989 మార్కులు సాధించారు. అదేవిధంగా బైపీసీలు కూడా 1000 మార్కులకు గాను 994, 991, 990 లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి ఉషోదయ విద్యాసంస్థను రాష్ట్ర స్థాయిలో నిలిపారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా ఎంపీసీ విద్యార్థులు 470కి గాను 467, 466, 466 ఆ విధంగా 45 విద్యార్థులు మార్కులు సాధించారు. బైపీసీ ఫలితాల్లో కూడా 440కి గాను 436, 436, 436, 436 4 విద్యార్థులు సేమ్ మార్కులు సాధించి మొదటి సంవత్సరం ఫలితాల్లో కూడా ఉషోదయ విద్యా సంస్థను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. ఆ విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి విద్యను అందిస్తున్న బోధన ఉషోదయ విద్యా సంస్థల్లో మీరు ఎటువంటి అనుమానం లేకుండా నిర్భయంతరంగా మీ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ మే 1 నుంచే అడ్మిషన్లు ప్రారంభమైనాయి. ఇప్పుడు అడ్మిషన్ నడుస్తున్నాయి. హాస్టల్ మరియు కాలేజీ రెండు, హాస్టల్ వసతి కావాలన్నా కాలేజీ మాత్రమే చదవాలన్నా ఇక్కడ సీట్ తీసుకోవచ్చు. ఇంకా జూన్ నెలలో కూడా కంటిన్యూ అవుతాయి అడ్మిషన్లు. మరి ఇవాళ ఈ ఉషోదయకున్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఇవాళ ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అటు హైదరాబాద్, ఇటు జహీరాబాద్, సంగారెడ్డి మెదక్ మొదలగు ప్రాంతాల నుంచి కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి ఇవాళ బోధన ఉషోదయ విద్యా సంస్థల్లో చేరి హాస్టల్లో ఉండి మంచి మంచి ఫలితాలను సాధించి బోధన యొక్క పేరును, ఉషోదయ విద్యా సంస్థ యొక్క పేరును రాష్ట్ర నలుమూలల ప్రశ్నించేలాగా చేస్తున్నారు. కాబట్టి త్వరపడి మీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్ తీసుకోండి. మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి మేము పునాదులు వేసి పంపిస్తాము. ఆ విధంగా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మేము పూర్తి బాధ్యత మాది, మేము భరోసా ఇస్తున్నాము. మీరు రండి, చేరండి. నాకు ఈ రోజుతో 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది. బాలబాలికలకు వేరు వేరు కళాశాల క్యాంపస్లు. ప్రతి 5 విద్యార్థులలో 3కి 400 పైగా మార్కులు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు. జిల్లాలోని అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ. యావరేజ్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్. ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్, సరస్వతి నగర్, బోధన్, నిజామాబాద్ జిల్లా. సెల్ నంబర్ 9441071854. అందరికీ నమస్కారం. నేను వి సూర్యప్రకాష్, ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్, బోధన్. విద్య మీద ఉన్న అభిలాషతో 2010లో ఉన్నత విద్యను అందించే ఉద్దేశంతో ఉషోదయ డిగ్రీ కాలేజీని 2010లో స్థాపించి ఉస్మానియా యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్లో స్థాపించిన 2-3 సంవత్సరాలకే అఫిలియేషన్స్ని తెలంగాణ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉషోదయ డిగ్రీ కాలేజీ నడిపిస్తూ 2020లో మహిళలకు కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించాము. ఆ తర్వాత మళ్ళీ 2022లో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక మహిళా కాలేజ్ ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి నిజామాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో హిందూ ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి ఈ 16 సంవత్సరాల నుంచి డిగ్రీ విద్యలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాము. యూనివర్సిటీ పరిధిలో 60 నుంచి 70 కాలేజీలు ఉన్నాయి. ఈ 60 నుంచి 70 కాలేజీలలో ఉషోదయ కాలేజీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ అత్యుత్తమ ఫలితాలను, అత్యుత్తమ మార్కులను సాధిస్తుంది. మరి డిగ్రీ చదివే సరిపోదు. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి
ఉద్యోగాన్ని పొందాలనే కాన్సెప్ట్ తోటి గత 5-6 సంవత్సరాల నుంచి మేము టాస్క్ అనే ఒక సంస్థని దేశపాండే ఫౌండేషన్ వారితో టాలీ, బజాజ్ ఫిన్సర్, మహేంద్ర ప్రైడ్ అటువంటి సంస్థలతో మేము అగ్రిమెంట్ చేసుకుని ఆ సంస్థలన్నీ బోధన ఉషోదయ కాలేజీకి వచ్చి వాళ్ళు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం విద్యార్థులకి అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నారు. ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల డిగ్రీ పూర్తయ్యే టైంకి విద్యార్థి పరిపూర్ణంగా జాబ్కి ఉపయోగపడేలాగా నైపుణ్యాల్ని సాధిస్తున్నాడు. ఆ విధంగా ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇవాళ బోధన్ కాలేజీకి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించి విద్యార్థులకి మంచి మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గత నెలలో ఆ విధంగా మేము క్యాంపస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తే దగ్గర మన జిల్లా నుంచి, చుట్టుపక్కల జిల్లా నుంచి 500 మంది విద్యార్థులు ఆ క్యాంపస్ డ్రైవ్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ 500 నుంచి 270 మంది జాబులు పొందారు. ఆ 270 మందిలో ఎక్కువ మంది మా ఉషోదయ 3 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులే ఉన్నారు. ఈ విధంగా ఇవాళ ఉషోదయ డిగ్రీ కాలేజీలో డిగ్రీని పూర్తి చేసి ఇవాళ ప్రపంచం నలుమూలకి వెళ్ళి గొప్ప ఉద్యోగాలు నిర్వహిస్తూ అటు మన దేశానికి, మన రాష్ట్రానికి, వారి ఊరికి, మా కాలేజీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము ఇంకా కొత్త కోర్సును తీసుకొచ్చి మన వొకేషనల్ విద్యార్థులకు కూడా ఎంఎల్టీ, న్యూట్రిషన్ మరియు బిఎస్సిలో అగ్రికల్చర్ మొదలైన కోర్సులు ఈ సంవత్సరం ప్రవేశపెట్టాము. ఇంకా ఎంపీసీ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ప్రవేశపెట్టాము ఈ సంవత్సరము. మరి అన్ని కోర్సుల్లోనూ కూడా ఇవాళ అడ్మిషన్ జరుగుతున్నాయి దోస్తు ద్వారా. మరి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు బోధనలోనే డిగ్రీ చదవాలనుకునే వాళ్ళకి ఇవాళ ఉషోదయ అనే డిగ్రీ కాలేజీ కానీ, ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీ కానీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీ కానీ మీరు ఉపయోగించుకొని అడ్మిషన్ తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మన నిజామాబాద్ పట్టణం నడిబొడ్డున బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల. మా ప్రత్యేకతలు: అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి, ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. కపిల హోటల్ వెనుక